వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోలు. ఈరోజు ఒంగోలులో యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో పెద్దలుగా పాల్గొన్న రాష్ట్ర కమిటీ గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి, మధు, ఎలేజర్ మొదలగు నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షులుగా శివకృష్ణని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా అనిల్, సెక్రటరీగా ఇస్తల శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీగా మధుర శ్రీ కవి, ట్రెజరర్ గణేష్, కమిటీ మెంబర్లు సూర్య మొదలు వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సభ అద్భుతంగా ఆనందంగా నిర్వహించారు. ఈ కమిటీలో నూతన అధ్యక్షులు ప్రకాశం జిల్లా అధ్యక్షుల్ని శివాని సన్మానించారు, మధురశ్రీని కూడా సన్మానించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. యూట్యూబ్కి సంబంధించిన విషయాలు అన్ని వివరంగా గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, మధు గారు వివరించారు. యూట్యూబ్ రిపోర్టర్ ఉన్నప్పుడు మన దాంట్లో సంఘంలో వాళ్ళకు లేదు, రెండో యూట్యూబ్ అసోసియేషన్ లేదు. అది మనమే ప్లాట్ఫామ్ కల్పిస్తుంది. అది మీరే మోటివేషన్ చేస్తూ మన అసోసియేషన్ తెలియజేస్తూ కొత్త సభ్యులను జాయిన్ చేయండి. మండల స్థాయి నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినా కానివ్వండి, ఆ ఇన్ఛార్జ్ కూడా బాధ్యత తీసుకోండి. మీ మండలాలు ఉంటాయి కదా, నియోజకవర్గ లెవెల్లో 5 మండలాలు 4 మండలాలు ఉంటాయి. ఆ 4 మండలాల్లో మిగతా ఛానల్ రిపోర్టర్లు ఉంటారు కదా, టేకప్ చేయండి, గుర్తించండి ఎవరున్నారు యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్. ఇంకొకరు ఎవరున్నారు, నేను టీవీ నెట్ వైపు ఉన్నా, ఇంకో ఛానల్ రిపోర్టర్ ఎవరున్నారు యూట్యూబ్లో పనిచేశారు, వాళ్ళని గ్యాదర్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఆ విధంగా సభ్యులను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో నేను తీసుకున్నాను, నేను వచ్చాను, నాతో పోయింది అంటే సంస్థ డెవలప్ అవ్వదు, జిల్లాలో బలంగా తయారవ్వదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రేపు జర్నలిస్ట్ అక్రిడేషన్లో ఎల్లో స్థలాలు ఏదైనా అన్నప్పుడు మండలం మీరు ఒక్కరు ఉంటే సరిపోదు. మీరు మండల కమిటీలు కూడా మళ్ళీ ఒక 5 మంది తయారై మండలంగా కమిటీగా ఏర్పడితే రేపు మండలంలో ఆడ ఎంఆర్ఓను డిపిఆర్ఓలు వాళ్ళు డిజిటల్ స్థాయిలో కూడా సమాచార శాఖ ఉంటుంది, వాళ్ళు కూడా స్పందిస్తారు. మేము ఒక 5 మంది ఉంటే 5 మండలాల్లో 5 రోజుల్లో 10 చేసుకున్నాం, 10 మంది మీరు అటెండ్ అయ్యారంటే ఆడ కొంత రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది అధికారులు. కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చినట్టు జిల్లా కమిటీ ఎవరైతే ఉన్నారో మీరు కూడా చార్జ్ తీసుకోండి, బాధ్యత తీసుకోండి. వాళ్ళకు కూడా ఆ స్థలాల్లో ప్రాధాన్యత కల్పించమంటాం. కానీ ప్రతి దాంట్లో కూడా మనకి అవకాశాలు ఎక్కువ కల్పించాలని చెప్పి మనం అసెంబ్లీలో మాట్లాడించాలి. ఎందుకంటే పాదయాత్రలో లోకేష్ బాబు గారు మనకి చెప్పడం జరిగింది, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి. దాన్ని మనం గుర్తు చేస్తూ దానికి మెమరాండాలు ఇచ్చుకుంటూ ఎక్కడికి ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అలాగే పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్స్ ఆల్రెడీ ఉన్నది, కానీ కొద్దిగా మనం తీసుకెళ్ళి మెమరాండాల రూపంలో నాయకులకు ఇవ్వడం కానీ నెక్స్ట్ సారి అసెంబ్లీలో మన గురించి మాట్లాడేదని చేయాలి. మన గన్నవరం ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మనకి స్థలం కేటాయించారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. మనం ఎక్కడికన్నా వెళ్ళి న్యూస్ కవర్ చేయాలన్నా కూడా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు మనల్ని చాలా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా దగ్గరికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా చూసేవాళ్ళు. ఇవాళ రోజున ఎలా ఉందంటే ఏదైనా కార్యక్రమం జరిగితే యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ రానివ్వండి, వాళ్ళైతే ఏమంటే మన లైవ్ అనేది మన ప్రోగ్రామ్ అనేది వస్తుందని చెప్పేసి మనకు గౌరవం ఇవ్వడం అనేది ఏదైనా సమస్యలు ఉంటే మన యూనియన్ తరఫున అండగా నిలబడి జర్నలిస్టులకు జిల్లాలో ఏదైనా సమస్య, ఎక్కడ సమస్య వచ్చినా స్పందిస్తూ సకాలంలో అవకాశం ఉన్నంత వరకు జిల్లా కమిటీ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వారి వద్దకు వెళ్ళి సమస్య ఏదైనా ఉంటే మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలని, అదేవిధంగా జిల్లా అధికారులతో కలుపుకొని జర్నలిస్టులు మన నూతన కమిటీ పనిచేయాలని చెప్పేసి ఏదైతే
ప్రకాశం జిల్లా కమిటీని మనం ప్రకటిస్తున్నామో సభ్యులతో పని లేకుండా ఖచ్చితంగా మటుకు ఇక్కడ ఏదైతే 11 మంది మెంబర్స్ని ప్రకటిస్తున్నామో జిల్లాలో ఏం జరిగినా కానీ జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా, ఇంకొకటి మన యూట్యూబ్ జర్నలిస్టులకే కాదు, అది ప్రింట్ అండ్ టీవీని ఏర్పాటు చేయబోతున్నాము. ఎందుకు జిల్లాలో ఏదైతే సమస్యలు ఉన్నాయో జర్నలిస్టులకు, యూట్యూబ్ జర్నలిస్టులకు కానివ్వండి, మరియు అందరికీ కూడా జర్నలిస్టులకు వర్కింగ్ చేస్తూ మరియు అప్డేషన్లు కానివ్వండి, మరియు రాయితీలు ఏదైతే ఉన్నాయో ఇన్సూరెన్స్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇవి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు బాధ్యతగా ఒక జిల్లా కమిటీ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లాలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా నూతన కమిటీకి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నూతన కమిటీ ఈ రోజు నుండి అమల్లోకి రాబోతుంది. ఈ నూతన కమిటీ యొక్క విధి విధానాలు ముందుగా రావాల్సిందిగా కోరుచున్నాం. మనం 95 వీడియో బాధ్యతగా ఫీల్ అవ్వండి. ఏదో ఈరోజు కమిటీ తీసుకున్నట్టు కమిటీ చాలా రెస్పాన్సిబిలిటీ అయింది. మిమ్మల్ని కమిటీలో సార్ ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ మీరు ఈరోజు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆయనకు మీరు సపోర్ట్ ఇవ్వాలా. ఇప్పటి నుంచి జిల్లాలో ప్రెసిడెంట్ గారికి సపోర్ట్ చేస్తేనే, ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కు మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా సమస్యల మీద ఆయన పనులు మానుకొని మీ ముందుండి నడిపిస్తాడు. ఆయన కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి ఏదైనా దాడులు జరిగినా, ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ, లేదంటే ఏదైనా జర్నలిస్టుల మీద సమస్యలు, ఏదైనా ఇళ్ల స్థలాలన్నా కానీ, ఈరోజు ఒక ఫ్లాట్ కొనాలన్నా కానీ ఇబ్బందుల పరిస్థితి, 2 సెంట్లు సంపాదించుకోవాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలో మీరు ఆలోచించండి. ప్రొఫెషనల్గా మనకంటే ఒక వృత్తి ఉంటుంది. ఆ వృత్తిలో ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే మనం ఒక 2 సెంట్లు సంపాదించుకోవాలి ఆలోచించండి. అది ఈరోజు ఒక జర్నలిస్టుగా మనం సంపాదించుకోవాలన్నా కానీ మనం కష్టపడాలి. ముందు మన వృత్తిని అడ్డం పెట్టుకొని మన వృత్తిని బాధ్యతగా ఫీల్ అయ్యి మనం ఏదైనా కష్టపడితే ఆ 2 సెంట్లో 3 సెంట్లో మన గ్రామీణ స్థాయిలో ఇస్తానంటుంది గవర్నమెంట్. 3 సెంట్లు స్థలం కేటాయిస్తూ ఉంటుంది. మున్సిపాలిటీ లెవెల్లో ఒక 2 సెంట్లు ఉంది. ఇది ఏదైనా కానీ మనకు ఏదైనా వస్తా ఏది మన అసోసియేషన్ జిల్లా. ఇప్పుడు మీరు అటెండ్ అయిన వాళ్ళ నుంచి మీ మండలంలో, మీ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇక్కడ ఎవరైనా ఉంటే మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం నుంచి యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ గ్యాదర్ చేయండి. మండల రిపోర్టర్ ఏమైనా ఉంటే మీ మండలంలో మీ పక్కన ఉన్నటువంటి ఛానల్ రిపోర్టర్ గ్యాదర్ చేయండి సభ్యులను. అంటే ఆ రిపోర్టర్లను కూడా, ఆ ఛానల్లో పనిచేసే రిపోర్టర్లను కూడా, యూట్యూబ్ రిపోర్టర్లను కూడా మన అసోసియేషన్లో మెంబర్స్ని చేయండి, సభ్యత్వం చేయండి. ఎందుకంటే ప్రతి మండలంలో మనమే కనుక ముందుకు వెళ్ళి మన దాంట్లో ఒక యూట్యూబ్ అసోసియేషన్ ప్లాట్ఫామ్ ఉంది మనకు జిల్లాలో. మేము ఆల్రెడీ అసోసియేషన్ సభ్యులము, కమిటీలో పనిచేస్తున్నాము, అసోసియేషన్ సభ్యులుగా మేము ఉన్నాము, మండల స్థాయిలో కూడా మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది అని మీరే మోటివేషన్ చేసి మండల స్థాయిలో ఉన్న మిగతా రిపోర్టర్లు, మిగతా ఛానల్ రిపోర్టర్లను కూడా మన దాంట్లో సభ్యత్వాలు చేయండి. ప్రతి ఒక్కరు అదొక దృష్టి పెట్టండి. ముందు నేను చేయడానికి నాతోనే పోయింది, నేనుంటే చాలనుకోకూడదు. జిల్లా సమస్యల కోసం, సమస్యల పరిష్కారం కోసం, జర్నలిస్టుల యొక్క రాయితీలు పొందడం కోసం యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా ఉన్నటువంటి మన అసోసియేషన్ తరఫున జిల్లాల వారీగా జిల్లా సభ్యులను ఏర్పాటు చేసుకుంటూ మరియు కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ 3 నెలల కాల వ్యవధిలో. అందులో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లా నూతన కమిటీని మొట్టమొదటిగా జనవరిలో మనం ప్రకాశం జిల్లా నూతన కార్యాలయాన్ని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రకాశం జిల్లా అంటే ముందు మనం కష్టపడాలి. స్టేట్లో, జిల్లాల్లో మనం ఉన్నాము అని మన కమిటీ ఉంది, మనం ఆర్గనైజింగ్ చేస్తున్నాము, మన అసోసియేషన్ ఒకటి ఉంది, యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ అనేది అని మీరు బాధ్యత తీసుకొని ఈరోజు నుంచి కమిటీ కొంత ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి సహకరిస్తూ జిల్లాలో ఎక్కడ జరిగిన కార్యక్రమాలను స్పందిస్తూ అధికారులను
జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో అధికారులను మీట్ అవుతూ జర్నలిస్టు సమస్యల మీద ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అప్పటికప్పుడు వచ్చేది ఏం కాదు. ఇప్పుడు ఒక కార్యక్రమం చేయమంటే అప్పటికప్పుడే ఇంటిమేషన్ ఇవ్వరు, ప్రెసిడెంట్ గారైనా స్టేట్ నాయకత్వమైనా. ఆల్రెడీ జరిగి ఉన్నదాన్ని ఈ కార్యక్రమం చేయండి అని ఇంటిమేషన్ ఇస్తూ ముందుగానే ఒకరోజు ముందుగానే మీకు ఇంటిమేషన్ ఇస్తారు. అప్పుడు ఆ జిల్లా కమిటీ ఏదైతే ఉందో వచ్చి ఆ జిల్లా కలెక్టర్ గారినో డిపిఆర్ఓ గారినో డివిజన్ స్థాయిలో సమాచార శాఖ వారినో డివిజన్ లెవెల్లో కలిసి మీరు ఏదైతే ఉన్నారో ఒక 5 మందిగా ఒక 10 మంది ఉన్నారు, ముందుకెళ్ళండి. ఒక మెమోరాండం ద్వారా సమస్యను తెలియజేయండి. మనకున్న రావాల్సిన రాయితీలు ఏదైతే ఉందో అది రావాలని కోరండి గట్టిగా జిల్లా స్థాయిలో.